గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఆనందోత్సవ్ 2026 గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో ఆనందోత్సవ్ కార్యక్రమం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల అధినేత అలంకి శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం విద్యార్థిని విద్యార్థుల అద్భుత నృత్య ప్రదర్శనలతో అట్టహాసంగా సాగింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ గాయత్రి విద్యానికేతన్ 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందుకు పోషకులు, శ్రేయోభిలాషులు, మిత్రుల యొక్క సహకారాలు కారణమన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరెస్పాండెంట్ రజనీదేవి విద్యార్థులు జీవితంలో సానుకూల దృక్పథం అలవాటు చేసుకుని నిరుత్సాహానికి లోను కాకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం ఆనందోత్సాహభరిత వాతావరణంలో వైభవంగా కొనసాగింది. కార్యక్రమానికి వచ్చేసినటువంటి పోషకులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా చిన్నారులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను మేము చదువుకున్న రోజుల్లో నాకు ఇక్కడ ట్యూషన్ చెప్పాలంటే ట్యూషన్కి వెళ్ళాలంటే టీచర్స్ ఉండేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాబట్టి మా గ్రామీణ ప్రాంతంలో ఉన్నత విద్యను, అదేవిధంగా ప్రైమరీ విద్యను ఏదైతే మన సిటీస్లో హైదరాబాద్లో అందిస్తున్నారో అలాంటి విద్యను ఇక్కడ అందించాలనే ఉద్దేశంతో 2003లో ఫస్ట్ మన పెద్దపల్లి డివిజన్లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్కూలు, అదేవిధంగా జూనియర్ కాలేజ్ చేసి కేజీ టు పీజీ మన విద్యా సంస్థలు రన్ చేస్తూ దాదాపుగా 2800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వాళ్ళకు ఒక గోల్ను ఏర్పరిచి, లక్ష్యాన్ని ఏర్పరిచి